హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 233కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటనేది చకచక చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి హానర్ నుంచి హానర్ 10 లైట్ ఈ మొబైల్ని వచ్చేసరికి ఈరోజు చైనాలో అయితే లాంచ్ చేసేది. ఇది హానర్ 9 లైట్కి సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. సో ఈ మొబైల్ని మనకి త్వరలో ఇండియాలో కూడా అయితే తీసుకురాబోతున్నారు. ఒకసారి మొబైల్ స్పెక్స్ చెప్తాను, ఆ తర్వాత మొబైల్ ప్రైజెస్ గురించి మనం మాట్లాడుకుందాం. డిస్ప్లే ఒకసారికి 6.21 ఇంచెస్ 19:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అనేది ఉంటుంది. డిస్ప్లేకి వచ్చేసరికి మనకి వాటర్ డ్రాప్ నాచ్తో అయితే ఈ మొబైల్ అయితే తీసుకొచ్చారు. ఇంకా స్టోరేజ్ చూసుకుంటే మనకి 64GB 128GB అవైలబుల్ ఉన్నాయి. ఇక ర్యామ్ చూసుకుంటే 4GB 6GB ఉంటుంది. ఇక ప్రాసెసర్ చూసుకుంటే కిరిన్ 710 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇంకా రైట్ సైడ్ కెమెరాస్ చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఒకటోసరికి 13 మెగాపిక్సెల్, దీని అపాచర్ చూసుకుంటే 1.8 ఉంటుంది. ఇంకోటోసరికి 2 మెగాపిక్సెల్, ఇది వచ్చరికి డెప్త్ సెన్సార్ అనమాట. బుకే షాట్స్ అయితే తీయడానికి అయితే యూజ్ అవుతుంది. ఫ్రంట్ కెమెరా వచ్చరికి 24 మెగాపిక్సెల్ ఉంటుంది. దీని అపాచర్ 2.0తో వస్తుంది. ఇంకా ఆండ్రాయిడ్ 5తో మనకి ఇది అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 3400 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. ఇక మొబైల్ ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే ఇందులో మనకి 3 వేరియంట్స్లో తీసుకొచ్చారనమాట. ఒకటి వచ్చేసరికి 4GB 64GB వేరియంట్ చూసుకున్నట్టయితే చైనా ప్రైస్ని మన ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసి చూసుకుంటే 14,400 రూపాయల వరకు దీని ప్రైస్ అయితే పెట్టారు. ఇంకోటి వచ్చేసరికి 6GB 64GB వేరియంట్, దీని ప్రైస్ చూసుకుంటే 17,500 రూపాయల వరకు పెట్టారు. ఇంకా మరొకటి వచ్చేసరికి మనకి 6GB 128GB, దీని ఈ ప్రైస్ చూసుకుంటే మనకి 19,500 రూపాయల వరకు దీని ప్రైస్ అయితే పెట్టారు. సేమ్ ప్రైజెస్లో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంచుమించు ఇలాంటి ప్రైజెస్లోనే మనకి ఇక్కడ ఆల్రెడీ ఆనర్ 8Xని అయితే తీసుకొచ్చారు. సేమ్ అదే వేరియంట్స్లో కూడా వీళ్ళు ఇక్కడ ఈ మొబైల్స్ని అయితే తీసుకొచ్చినట్టుగా అయితే అర్థమవుతుంది. సో 8Xకి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే మనకి ఏం కనిపించట్లేదు. ఏదైతే మనకి వాటర్ డ్రాప్ నాచ్తో ఏదైతే వస్తుంది అది వచ్చేసరికి మనకి నాచ్ వచ్చేసరికి గీతలాగా అయితే వస్తుంది. ఇంత డిఫరెన్స్. సో ఇదే ప్రైజెస్లో కనుక ఇండియాలో తీసుకొస్తే కొంచెం కష్టం అని చెప్పాలి. ఏదైతే మనకి 4GB 64GB వేరియంట్ ఉందో ఇది 14,500 దగ్గర పెట్టారు కాబట్టి ఓకే, అది వరకు ఓకే, కానీ మిగిలినవి అయితే కొంచెం కష్టమే అని చెప్పొచ్చు. వీళ్ళు దగ్గర 20,000 రూపాయల వరకు దీని ప్రైస్ అయితే తీసుకెళ్తున్నారు. లాస్ట్ ఏదైతే ఐరన్ వేరియంట్ ఉందో ఇది వచ్చేసరికి అదే ప్రైస్లో చూసుకుంటే వీళ్ళు హానర్ ప్లే కూడా ఉంది, మనకి 21,000కి దొరుకుతుంది. ఆఫర్లో చూసుకుంటే 20,000కి దొరుకుతుంది. సో జనాలు అది కొనడానికి ఇష్టపడతారు, కానీ ఇది ఎలా కొంటారు మరి వీళ్ళే ఆలోచించుకోవాలి. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి యాసిస్ నుంచి యాసిస్ రోగ్ సిరీస్లో వచ్చేసరికి గేమింగ్ మొబైల్స్ అయితే తీసుకొస్తూ ఉంటుంది, మనందరికీ తెలుసు. సో ఇప్పుడు ఈ మొబైల్ వచ్చేసరికి మనకి నవంబర్ 29వ తారీఖున మన ఇండియాలో అయితే లాంచ్ అయిపోతుంది అనమాట. సో ఈ మొబైల్ స్పెక్స్ కనుక మనం చూసుకుంటే డిస్ప్లే వచ్చేసరికి మనకి 6 ఇంచెస్ 18:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి MOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. దీని డిస్ప్లే రిఫ్రెష్ రేట్ కనుక చూసుకున్నట్టయితే మనకి 90 రిఫ్రెష్ రేట్తో అయితే ఈ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. గేమింగ్కి ఇది మనకి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది ఈ డిస్ప్లే వచ్చేసరికి. ఇంకా కాంట్రాస్ట్ రేషియో కనుక మనం చూసుకున్నట్టయితే 10,000:1తో మనకి ఇది అయితే ఈ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. ఇక స్టోరేజ్ చూసుకుంటే మనకి 512GB ఉంటుంది. ర్యామ్ చూసుకుంటే మనకి 8GB ఉంటుంది. ప్రాసెసర్ ఏమో స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రైట్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకసారికి 12 మెగాపిక్సెల్, కూడా ఒకసారికి 8 మెగాపిక్సెల్. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓరియో 8.1తో మనకి ఇది అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4000 mAh బ్యాటరీ అయితే ఉంది. ఇది నవంబర్ 29వ తారీఖున మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. సో ప్రైస్ ఎంత పెడతారు అనే దాని మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది అనమాట సేల్స్. సో ఫస్ట్ గేమింగ్ మొబైల్ ఇదే అనుకోవచ్చు మనకి ఇండియాలో కనుక లాంచ్ చేస్తే. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి హువావే నుంచి హువావే మేట్ 20 Pro ఇప్పుడు ఈ మొబైల్ వచ్చేసరికి మనకి నవంబర్ 27వ తారీఖున మన ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి మనకి ఈ విధంగా పోస్టర్ అయితే కనిపిస్తుంది. సో ఇది మనకి ఎక్స్క్లూజివ్ మన ఫ్లిప్కార్ట్లో లభిస్తుంది, అమెజాన్లో లభిస్తుంది అనేది అయితే మనకి తెలియదు, కానీ 27వ తారీఖున మాత్రం ఈ మొబైల్ మన ఇండియాలో అయితే తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించి స్పెక్స్ నేను ఆల్రెడీ గతంలో దీన్ని లండన్లో లాంచ్ చేసినప్పుడే మనం వీటి స్పెక్స్ అవన్నీ అయితే మాట్లాడుకున్నాం. మళ్ళీ మనకి ఇండియాలో లాంచ్ చేసిన తర్వాత ప్రైస్తో పాటు ఈ స్పెక్స్ మనం తెలుసుకుందాం అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి ఒప్పో నుంచి ఒప్పో A7 ఈ మొబైల్ వచ్చేసరికి రీసెంట్గా చైనాలో అయితే లాంచ్ చేసింది. సో ఇప్పుడు ఈ మొబైల్ని మన ఇండియాలోకి తీసుకొస్తున్నట్టుగా వీళ్ళు టీజ్ చేస్తున్నారనమాట. సో త్వరలో మనకి ఇండియాలోకి ఈ మొబైల్ తీసుకొస్తున్నట్టు. సో ఈ మొబైల్ వచ్చేసరికి ఏమి లేదు, ఇక్కడ మనకి ఏదైతే లాంచ్ చేసిన Realme 2 సేమ్ మొబైల్ని వీళ్ళు అయితే అక్కడ సేమ్ స్పెక్స్తో చైనాలో అయితే లాంచ్ చేశారు. బట్ వచ్చేసరికి దీంట్లో మనకి వాటర్ డ్రాప్ నాచ్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. అలాగే ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇంత డిఫరెన్స్. సో ఇక్కడ వచ్చిన మనకి ఏదైతే Realme 2 వచ్చేసరికి మనకి వాటర్ డ్రాప్ నాచ్తో అయితే రాదు, మనకి లైన్ ఉంటుందన్నమాట, గీతలాగా వస్తుంది నాచ్ వచ్చేసరికి. అలాగే ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. సో ఈ రెండు డిఫరెన్స్ తప్పితే మిగిలినంతా మనకి సేమ్ యాజ్ డీస్గా అయితే స్పెక్స్ అయితే ఉంటాయి. సో ఈ మొబైల్ వచ్చేసరికి మనకి ఇండియాలో త్వరలో అయితే వీళ్ళు తీసుకొస్తున్నట్టుగా అర్థమవుతుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి Realme నుంచి Realme 2 Pro ఇప్పుడు ఈ మొబైల్కి వచ్చేసరికి ఈ వీక్లో ఒక కొత్త అప్డేట్ని అయితే వీళ్ళు తీసుకురానున్నారు. ఈ అప్డేట్లో చూసుకుంటే మనకి నవంబర్ సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఉంటుంది. అలాగే వచ్చేసరికి మనకి ఏదైతే ఫ్రంట్ కెమెరా ఉందో సెల్ఫీ కెమెరా, సో సెల్ఫీ కెమెరాలో మన ఫోటో క్వాలిటీకి సంబంధించిన ఆప్టిమైజేషన్ అయితే వీళ్ళు ఇందులో తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఇందులో కొన్ని ఫీచర్స్ని కూడా వీళ్ళు యాడ్ చేస్తున్నట్టుగా మనకి ఇక్కడైతే అర్థమవుతుంది అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి Xiaomi నుంచి Xiaomi Redmi 5 ఈ మొబైల్కి వచ్చేసరికి ఇప్పుడు MIUI 10 స్టేబుల్ రామ్ అయితే
అప్డేట్ అయితే రోల్ అవుట్ అవుతుంది. సో మీరు ఎవరైనా రెడ్మీ 5 వాడుతున్నట్టయితే ఒకసారి చెక్ చేసుకోండి. రాకపోతే వెయిట్ చేయండి, వీళ్ళు వచ్చేసరికి రోల్ అవుట్ అవుతుంది అంటారు కానీ కొంచెం టైం అయితే పడుతుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి స్కైప్ నుంచి. సో స్కైప్ వచ్చేసరికి ఇప్పుడు ఏదైతే అమెజాన్ అలెక్సా డివైసెస్ ఉన్నాయో వీటిలో వచ్చేసరికి కాలింగ్ ఫీచర్ అయితే తీసుకొచ్చింది. ఎవరికైనా కాల్ చేయాలనుకోండి, అలెక్సా కాల్ అని చెప్పి వాళ్ళ ఫోన్ నెంబర్ చెప్పి ఆన్ స్కైప్ అని చెప్పేసి మనం అయితే చెప్పాల్సి ఉంటుంది. చెప్పినప్పుడు వాళ్ళకైతే కాల్ అయితే వెళ్తుంది అనమాట. సో ఈ సర్వీస్ని అయితే వీళ్ళు తీసుకొచ్చారు. మొత్తం దగ్గర 32 కంట్రీస్ వరకు ఈ సర్వీస్ని అయితే మనం కాల్ ద్వారా అయితే 32 కంట్రీస్ వరకు మనం కాల్ అయితే చేయొచ్చు, ఇంటర్నేషనల్ కాల్స్ అనమాట. సో ఇండియా కూడా ఈ సర్వీస్ అయితే తీసుకొచ్చారు. ఈ ఇండియాలో చూసుకుంటే మనకి ఓన్లీ ఇంటర్నేషనల్ కాల్స్ చేయడానికే ఇది సపోర్ట్ అయితే ఉంటుంది. ఇందులో వచ్చేసరికి మొత్తం మనకి 200 నిమిషాల వరకు మనకి ఇంటర్నేషనల్ కాల్స్ చేసుకోవడానికి అయితే వీళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. ఆ తర్వాత నుంచి మనం పే చేసి ఈ కాల్ సర్వీస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి గూగుల్ నుంచి. గూగుల్లో మనకి ఫైండ్ మై డివైస్ అనే అప్లికేషన్ అయితే ఉంటుంది, మనకి యాప్స్లో అయితే దొరుకుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇందులో వచ్చేసరికి మనకి ఇండోర్ మ్యాప్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో ఇండోర్ మ్యాప్స్ అంటే మనం ఏమైనా మాల్స్లో కానీ, సినిమా హాల్స్ కానివ్వండి, లేకపోతే ఏమైనా బిల్డింగ్స్, ఎయిర్పోర్టు, రైల్వే స్టేషన్, సో ఇలాగే ఎక్కడైతే ఇండోర్ ప్లేసెస్ ఉంటాయి, ఇండోర్ ప్లేసెస్లో మనం ఎక్కడైనా ఫోన్ పెట్టి మర్చిపోయినప్పుడు సో ఫైండ్ మై డివైస్లోకి వెళ్ళి మనం అది ఎక్కడుందనేది అంటే బ్లాగులతో సహా మనకైతే చూపిస్తుంది అనమాట. ఈ విధంగా ఇండోర్ మ్యాప్స్ని అయితే వీళ్ళు తీసుకొచ్చారు. గతంలో ఇందులో వచ్చేసరికి మనకి ఏరియా వైజ్గా అంటే మనకి ఎక్కడైనా ఒక ప్లేస్లో మర్చిపోయామంటే ఆ స్ట్రీట్ అటు వరకే చూపించేది. ఇప్పుడు ఇండోర్ మ్యాప్స్ని కూడా వీళ్ళైతే ఇందులో ఇంక్లూడ్ చేసినట్టుగా అర్థమవుతుంది. అలాగే మనకి గూగుల్ పిక్సెల్ 3 XL ఈ మొబైల్కి మనకి గీక్ బెంచ్ మార్క్ స్కోర్ అయితే బయటకు వచ్చింది. ఆల్రెడీ గతంలో వచ్చింది, ఇప్పుడు ఏంటి కొత్త అనుకుంటున్నారు. ఇందులో వచ్చేసరికి మనకి ఆండ్రాయిడ్ క్యూతో అయితే మనకి బయటకు వచ్చింది అనమాట. సో ఇక్కడ వీళ్ళు సింగిల్ కోర్లో కనుక చూసుకున్నట్టయితే వీళ్ళు 2404 స్కోర్ని అయితే చేశారు. ఇది వచ్చేసరికి గతంలో మనకి ఏదైతే ఆండ్రాయిడ్ పైతో కనుక కంపేర్ చేసుకొని చూస్తే కొంచెం డౌన్ అయిందని చెప్పాలి. గతంలో చూసుకుంటే మనకి ఆండ్రాయిడ్ పైలో 2426 స్కోర్ అయితే చేసింది. సో ఇక్కడ వచ్చేసరికి కొంచెం డౌన్ అయినట్టుగా తెలుస్తుంది. అలాగే మల్టీ కోర్లో చూసుకుంటే పెరిగిందని చెప్పాలి. ఇక్కడ మల్టీ కోర్లో కనుక చూసుకుంటే మనకి 8510 స్కోర్ అయితే చేసింది. గతంలో కనుక చూసుకున్నట్టయితే మనకి ఏదైతే ఆండ్రాయిడ్ పైలో కనుక చూసుకున్నట్టయితే అక్కడ మనకి 8355 స్కోర్ అయితే చేసింది. ఇక్కడ వచ్చేసరికి మనకి పెరిగినట్టుగా అర్థమవుతుంది. అలాగే మనకి గూగుల్ పిక్సెల్ 3 లైట్ ఈ మొబైల్కి సంబంధించిన కొన్ని పిక్చర్స్ అయితే మనకి బయటకు వచ్చినాయి. సో ఇవి చూసుకుంటే మనకి గూగుల్ పిక్సెల్ 3 లైట్తో తీసిన పిక్చర్స్ అని చెప్పి అయితే మనకి ఇంటర్నెట్లో అయితే కనిపిస్తున్నాయి. ఇంక ఈ మొబైల్లో మనం కెమెరా కనుక చూసుకుంటే రేర్ సైడ్ వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ ఉంటుంది, ఫ్రంట్ వచ్చేసరికి మనకి 8 మెగాపిక్సెల్ ఉంటుందని తెలుస్తుంది. ఇంకా మనకి డిస్ప్లే సైజ్ కనుక చూసుకున్నట్టయితే ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ మనకి 5.56 ఇంచెస్ 18:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అనేది ఉంటుంది. ఇక ప్రాసెసర్ చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 670 ప్రాసెసర్ యూజ్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. అలాగే ఆండ్రాయిడ్ పైతో ఇది మనకి అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. ఇక స్టోరేజ్ చూసుకుంటే మనకి 32 GB ఉంటుందంట, ర్యామ్ చూసుకుంటే 4 GB ఉంటుంది. సో 32 GB అంటే చాలా తక్కువ అని చెప్పాలి, ఎందుకంటే వీళ్ళు వచ్చేసరికి మెమరీ కార్డ్ స్లాట్ కూడా ఎవరు మరి ఇలాంటప్పుడు 32 GB స్టోరేజ్ ఈ టైంలో మరి ఎలా తీసుకొచ్చారో అయితే అర్థం కాలేదు. సో మనకు వచ్చేసరికి ఈ విధమైన స్పెక్స్తో మనకి ఈ ఫొటోస్ని అయితే బయటకు అయితే వచ్చినాయి. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ఫేస్బుక్ నుంచి. ఫేస్బుక్ యాప్లో యువర్ టైమ్ ఆన్ ఫేస్బుక్ అనే ఫీచర్ని అయితే వీళ్ళు ఇప్పుడు ఈ యాప్లో అయితే తీసుకొచ్చారు. సో మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆప్షన్స్లోకి వెళ్తే ప్రైవసీ సెట్టింగ్స్ ఉంటాయి, అందులోకి వెళ్ళిన తర్వాత మనకి ఈ ఫీచర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం డైలీ మనం ఎంతసేపు ఫేస్బుక్తో స్పెండ్ చేసామనే విషయం అయితే మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట. అలాగే ఒకసారి మనకి ఇక్కడ రిమైండర్ కూడా పెట్టుకోవచ్చు. సో మన ఫేస్బుక్తో మీద ఎక్కువ టైం మనం స్పెండ్ చేస్తున్నాం అనుకుంటే మనం హాఫ్ అన్ అవరా 1 అవరా అనేది మనం ఇక్కడ రిమైండర్ పెట్టుకున్నట్టయితే సో మనం ఎక్కువసేపు మనం స్పెండ్ చేస్తున్నప్పుడు అది మనకి గుర్తు చేస్తూ ఉంటుంది అనమాట, ఫేస్బుక్ మీరు ఎక్కువసేపు వాడుతున్నారని చెప్పి. సో ఈ ఫీచర్ని అయితే ఇప్పుడు ఫేస్బుక్ యాప్లో అయితే వీళ్ళైతే తీసుకొచ్చారు. సో అలాగే మనకి ఫేస్బుక్ CEO మార్క్ జుకర్బర్గ్ ఈ మధ్య మనకి వివాదాల్లో అయితే ఇరుక్కున్నాడు కదా. సో తర్వాత వచ్చేసరికి తన CEO పదవి నుంచి తొలగించి వేరే వ్యక్తిని అయితే పెడతారని చెప్పి రూమర్స్ అయితే నడిచినాయి. సో ఇప్పుడు దీనికి సంబంధించి మార్క్ జుకర్బర్గ్ అయితే స్పందించాడు, నేనైతే తప్పుకోవట్లేదని చెప్పి కడాఖండిగా అయితే చెప్పేశాడు అనమాట. తర్వాత న్యూస్ వచ్చాక మనం పబ్జీ నుంచి. పబ్జీ ఇప్పుడు కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చింది. అప్డేట్ మనం చూసుకున్నట్టయితే ఇది 0.9.5 అనమాట. సో ఈ అప్డేట్ ఫైల్ సైజ్ చూసుకుంటే మనకి 214 MB వరకు అప్డేట్ ఫైల్ సైజ్ అయితే ఉంది. ఇందులో వచ్చేసరికి వీళ్ళు రాయల్ పాస్ సీజన్ 4 అయితే తీసుకొచ్చారు. అలాగే ఇందులో వచ్చేసరికి మనకి M762 ఈ వెపన్ అయితే అన్ని మ్యాప్స్ లో అయితే ఇంక్లూడ్ చేశారు. సాక్ మ్యాప్ లో చూసుకుంటే కొత్త స్కూటర్ ని అలాగే డైనమిక్ వెదర్ ని కూడా వీళ్ళు ఈ అప్డేట్ ద్వారా అయితే తీసుకొచ్చినట్టుగా అర్థమవుతుంది. అంతేకాకుండా హార్డ్ కోర్ మోడ్ ను కూడా ఇందులో అయితే తీసుకొచ్చారు. సో ఇది వచ్చేసరికి మనకి పీసీలో మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందో గేమ్ ఆడేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఈ మోడ్ ద్వారా అయితే వస్తుందన్నమాట, హార్డ్ కోర్ మోడ్ ద్వారా. అలాగే మనకి ఫోర్ట్నైట్ కూడా వచ్చేసరికి 6.3 అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఈ అప్డేట్ లో చూసుకుంటే మనకి వైల్డ్ వెస్ట్ లిమిటెడ్ టైమ్ మోడ్ అయితే వీళ్ళు ఇక్కడైతే తీసుకొచ్చారనమాట. సో ఇంకా ఫైనల్ నుంచి వచ్చేసరికి మనకి యాపిల్ నుంచి. యాపిల్ ఐఫోన్స్ లో వచ్చేసరికి ఇప్పుడు మనకి గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ అయితే తీసుకొచ్చినాయి అనమాట. సో ఇది మనకి యాప్ స్టోర్ లో అయితే మనకి ఇది యాప్ అయితే మనకి అవైలబుల్ లో ఉంది. సో దీన్ని మనం సిరితో అయితే రీప్లేస్ చేయొచ్చు అనమాట. సిరి ప్లేస్ లో ఇక్కడ మనం గూగుల్ అసిస్టెంట్ అయితే పెట్టుకోవచ్చు. బట్ వచ్చేసరికి ఇక్కడ మనం హే సిరి అని చెప్పేసి సంబోధించాలి. సో ఈ విధంగా అయితే మనకి న్యూస్ అయితే ఉంది. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ రోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఇవాళ మధ్యాహ్నం వచ్చేసరికి గేమింగ్ సంబంధించి మనం ఎటువంటి డివైసెస్ తీసుకోవాలి, తీసుకునేటప్పుడు ఏం చూసుకోవాలి అనే దాని మీద ఒక వీడియో అయితే చేశాను. ఒకవేళ ఆ వీడియో మీరు చూడకపోతే పైన
లింక్ నేను కార్డ్స్లో వదిలేస్తున్నాను. సో అక్కడ నుంచి మీరు ఆ వీడియో అయితే చూడొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.